వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కేవలం 6,000తో సాధారణ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించినటువంటి ఉద్యోగి ఇప్పుడు కోట్లకు అధిపతి అయ్యాడు. ఒక సాధారణ ప్రభుత్వ ఇంజనీర్ కాలక్రమేణా కోట్ల రూపాయల అక్రమ సామ్రాజ్యాన్ని సృష్టించినటువంటి వైనం ఒరిస్సాలో కలకలం రేపుతుంది. అధికారులు అతని ఇళ్లపైన దాడులు చేసినప్పుడు కట్టల కొద్దీ దొరికినటువంటి కరెన్సీ నోట్లను చూసి నోరెళ్లబెడుతున్నారు. ఒరిస్సా రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ జరిపినటువంటి దాడుల్లో ఓ ఇంజనీర్ ఇల్లీగల్ సామ్రాజ్యం గుట్టురట్టయింది. బ్యాంకు లాకర్లలో దాచినటువంటి 2 కోట్ల అక్రమ నగదుతో పాటుగా భారీగా స్థిరాస్తులను అధికారులు గుర్తించారు. ఒరిస్సాలో ఈ ఏడాది జరిగినటువంటి అతి పెద్ద యాంటీ కరప్షన్ ఆపరేషన్ లో ఇది ఒకటిగా నిలిచింది. ఆదాయానికి మించినటువంటి ఆస్తుల ఆరోపణలతో అవినీతి నిఘా నీడలోకి వచ్చినటువంటి ఈ అధికారి పేరు వైకుంఠనాథ్ బెహేరా. ఇతను కంధమాల్ జిల్లా బలిగూడలోని ఐటీడీఏ విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇతను 1999లో ఒక సాధారణ జూనియర్ ఇంజనీర్ గా కేవలం 6,000కు సంబంధించిన నెల జీతంతో ప్రభుత్వ సర్వీసులో చేరారు. వివిధ గిరిజన అభివృద్ధి సంస్థలు ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేస్తూ ఈ ఏడాది ప్రారంభంలోనే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పదోన్నతి పొందారు. అయితే వైకుంఠనాథ్ బెహేరా ఇల్లు కార్యాలయాలపైన విజిలెన్స్ శాఖ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో సదరు అధికారికి చెందినటువంటి బ్యాంకు లాకర్ల నుంచి ఏకంగా 2 కోట్ల నగదు లభించడం అధికారులని షాక్ కి గురి చేసింది. ఇక భువనేశ్వర్ ప్రత్యేక విజిలెన్స్ కోర్టు జారీ చేసినటువంటి సెర్చ్ వారెంట్ల ఆధారంగా ఈ భారీ ఆపరేషన్లు చేపట్టారు. అదనపు ఎస్పీలు, డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లతో కూడినటువంటి ఒక పెద్ద విజిలెన్స్ బృందం ఈ దాడుల్లో పాల్గొంది. ప్రధానంగా భువనేశ్వర్ తో పాటుగా బాలాసోర్, జాజ్పూర్, బాలిగూడ వ్యాప్తంగా వైకుంఠనాథ్ బెహేరాకు చెందిన 9 కీలక ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఇక భువనేశ్వర్ లోని చంద్రశేఖరపూర్, అదేవిధంగా శైలేశ్వరి విహార్, కానన్ విహార్లతో పాటుగా జాజ్పూర్ జిల్లా ధర్మశాల, బారిపడ, బాలిగూడలోని ఆయన అధికారిక నివాసం, కార్యాలయాల్లో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల సమయంలో ఇంజనీర్ ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన 5 బహుళ అంతస్తుల భవనాలను అధికారులు గుర్తించారు. ఇందులో భువనేశ్వర్ లోని నీలాద్రి విహార్ లో దాదాపు 10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన భారీ 4 అంతస్తుల భవనం కూడా ఉంది. వీటితో పాటుగా భువనేశ్వర్, జాజ్పూర్ జిల్లాలో మరో 4 నివాస గృహాలు ఉన్నట్లుగా అధికారుల దర్యాప్తులో తేలింది. భవనాలతో పాటుగా భారీగా భూములను కూడా అధికారులు కొనుగోలు చేసినట్లుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ప్రధానంగా భువనేశ్వర్ లోని ప్రైమ్ లొకేషన్ లో ఉన్నటువంటి 7 ఫ్లాట్లతో సహా జాజ్పూర్, బారిపడ అనేటువంటి ప్రాంతాల్లో కూడా మొత్తం 13 ల్యాండ్ పార్సెల్లను కూడా విజిలెన్స్ బృందం గుర్తించడం జరిగింది. ప్రధానంగా నివాస గృహాల్లో జరిపినటువంటి సోదాల్లో ముందుగా 2.66 లక్షల నగదు మాత్రమే లభించగా ఆ తర్వాత కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నటువంటి వివరాలను కూడా ఆరా తీయడం జరిగింది. బ్యాంకు లాకర్లను కూడా తెరిచి చూడడంతో అధికారులకు అస్సలు నిధి దొరికింది. అసలు లాకర్ల నుంచి సుమారు 2 కోట్ల మేర నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇక బెహేరా కుటుంబానికి చెందినటువంటి బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు, పోస్టల్ సేవింగ్స్, ఇతర ఆర్థిక పెట్టుబడుల విలువను లెక్కించేటువంటి పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అలాగే సాంకేతిక నిపుణుల సహాయంతో ఈ స్థలాలు, అదేవిధంగా భవనాల మార్కెట్ల విలువను కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద 6,000 ఉద్యోగి 500 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అవ్వడం మాత్రం ఒరిస్సా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద ఒరిస్సాలో ప్రభుత్వ ఇంజనీర్ యొక్క భాగోతం ఒక్కసారిగా గుట్టు రట్టవడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. అవినీతి సొమ్ముతో 100 రెట్లు కూడా అక్రమాస్తులు, అదేవిధంగా అక్రమ సంపాదనించినటువంటి ఈ అధికారి పైన ఇప్పుడు ఒరిస్సా ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు విజిలెన్స్ దాడుల్లో మాత్రం భారీగా స్థిరాస్తులు, అదేవిధంగా చరాస్తులను కూడా గుర్తించడం జరిగింది. ఇంజనీర్ బ్యాంక్ లాకర్ నుంచి దాదాపు 2 కోట్లు లభ్యమయ్యాయంటే అతని అవినీతి సామ్రాజ్యం ఏ విధంగా ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది.